పరిష్కారం లభిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 7 మండలాల అంశం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు గుర్తులేదా అని ప్రశ్నించారు. ఇక రాజకీయ స్వార్థంతోనే కేసీఆర్ జగన్ పరిపాలన చేశారంటున్న అరవింద్ కుమార్ గౌడ్ తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. మరొకవైపు 2-3 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండబోతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆయన దృష్టి పెడుతున్నట్టు సమాచారం. మనతో పాటు పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి వస్తున్నారు. మీ జాతీయ అధ్యక్షులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే జనరల్గా గత ఇది 4వ ముఖ్యమంత్రిగా ఆయనకేం కొత్త కాదు. ముఖ్యమంత్రి అనేది 3 సార్లు ఆయన 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా, తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయినా 3 సార్లు అపోజిషన్లో ఉన్నా ఎప్పుడు కూడా ఒక రాజకీయంగా వచ్చిన ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు కానీ రాజకీయంగా ఆలోచించారు. కక్షలు కానీ తర్వాత ఫ్రాక్షన్లు కానీ ఎప్పుడు కూడా మేము మా నాయకుడు చూడలేదు, మేము ఎప్పుడు చూడలేదు. మరి ఈసారి ఒక స్పెషల్గా ఫీల్ అవుతా ఉన్నాం మేమందరం. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ప్రధానమంత్రుల విషయాల్లో కానీ రాష్ట్రపతుల విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, అప్పుడు వాజ్పేయి టైంలో, వాజ్పేయి తర్వాత ఎవరు నేషనల్ లెవెల్లో లీడర్ అంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా చెప్పే పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిధర్ సే ఆంధ్రా సే అంటే అరే బాబు కా ఆద్మీ క్యా అనే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఢిల్లీలో కానీ మీరు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ పోయినా, యాత్రలకు పోయిన వాళ్ళు, అక్కడ పోయిన వాళ్ళు, ఇక్కడ పోయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేది ఆ విధంగా ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, ఒక చరిత్ర సృష్టించిండ్రు, బడుగు బలహీన వర్గాలను తీసుకొచ్చారు, సంక్షేమం ఇచ్చారు, బీద ప్రజలు బతికే విధానం చూపించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఒక విజన్తో పోవటం, అభివృద్ధి పదం మీద పోవటం, తర్వాత సంస్కరణలు తీసుకురావటం, మహిళా శక్తిని తీసుకురావటం, మహిళలకు ఆర్థికంగా గ్రూపులు పెట్టడం, ఇవన్నీ కూడా చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని ఒక ఫ్రాక్షన్, ఒక అంటే సైకో ఏ విధంగా ఉంటుంది, రాక్షస పాలన ఏ విధంగా ఉంటుంది మనం విన్నాం. మహాభారతంలో లేకపోతే రామాయణం రాక్షసులు ఉంటారు, బాధ పెడతారు, ప్రజలను బాధ పెడతారు, మునులను బాధ పెడతారు, వాళ్ళకి ఎవరు తెలియదు, అందరినీ కూడా ఇబ్బంది పెడతారు అనేది మనం విన్నాం, చరిత్ర చూశాను. ఇప్పుడు మేము నిజంగా ఆంధ్రప్రదేశ్లో మన గత 5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఆ కాలంలో ఇంత రాక్షస పాలన ఉంటుందా, ఇదేనా రాక్షసత్వం అనే విధంగా పాలించడం, పెద్ద చిన్న మర్యాద లేకపోవటం, కేవలం రాజకీయ కక్షలు పెట్టుకోవటం, ఎవరిని కూడా మాట్లాడనీయకపోవడం, ఫ్రీడమ్ లేకపోవటం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి 45 సంవత్సరాల్లో ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ హైటెక్ సిటీ కట్టడం కానీ, ఎయిర్పోర్ట్ కట్టడం కానీ ఎన్నో. ఆయన ఒకవేళ అట్లాంటి ఫ్రాడ్ చేయదలుచుకుంటే, ఏదైనా చిన్న ఫ్రాడ్ చేయదలుచుకుంటే ఇక్కడ చాలా వ్యవస్థ ఉండింది ఉమ్మడి రాష్ట్రంలో. అలాంటివన్నీ జరిగిపోయి ఎక్కడ కూడా ఇంత చిన్న మచ్చలేని వ్యక్తి మాతో అనేవాడు ఎప్పుడు కూర్చున్నప్పుడు కూడా, నాకు డబ్బు కాదు ముఖ్యం, నేను ప్రజల గురించి వచ్చా, ప్రజల నుంచి పనిచేస్తా అని చెప్పి, నేను ఎక్కడ ఈ తప్పులు చేయలేదు, ఈ జైళ్ళకు పోయే వాళ్ళని అందరినీ చూసి అనేవాడు, నేను ఎప్పుడు ఆ తప్పులు చేయలేదు, ఎక్కడ కూడా అవకాశాలు. అట్లాంటి వ్యక్తిని లేని తప్పుని క్రియేట్ చేసి ఒక కక్షతో వారిని జైల్లో పెట్టినప్పుడు మేమందరం కాదు, మొత్తం తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా విపరీతమైనటువంటి బాధపడినటువంటి సందర్భం. మొత్తానికి ఆ సీనియర్ నేత పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ చెప్తున్నారు, ఏదైతే స్థానిక సంస్థలో పోటీ చేసే అంశం కావచ్చు, తెలంగాణలో తిరిగి పార్టీని గాడిలో పెట్టే అంశం మీద చంద్రబాబు నాయుడుతో చర్చించే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో నరేష్ ఎలంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.